My dear students, welcome to Nalgonda Economics Forum. Nalgonda Economics Forum నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ కోచింగ్ ఆంధ్రప్రదేశ్ జూనియర్ లెక్చర్ ఎకనామిక్స్ కోసం ఈరోజు మనం సిలబస్ సంబంధించినటువంటి అంశాలని డిస్కస్ చేద్దాం. ముందుగా దీంట్లో ఉన్నటువంటి మీ పేపర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలు కనుక పరిశీలించినట్టయితే ఇది కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేటువంటి విషయం మీకు తెలుసు. ఇప్పుడు దాదాపుగా పేపరు అనేది అవుట్డేట్ అయిపోయింది. తప్పనిసరిగా అందరు కూడా సిస్టమ్ మీద రాయాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కూడా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం మా వెబ్సైట్ ద్వారా మీ కంప్యూటర్లో కానీ లేకపోతే మీ మొబైల్ ఫోన్లో కానీ నల్గొండ ఎకనామిక్స్ వెబ్సైట్ ద్వారా మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసుకోవడానికి మేము సౌకర్యం కల్పించినాం. ఎట్లాగైతే పిఎస్సి అది టిఎస్పిఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ వాళ్ళు ఏ నమూనాలు అయితే తయారు చేసినారో అదే నమూనాలో నల్గొండ ఎకనామిక్స్ ఫోరం తయారు చేసినటువంటి రూపొందించినటువంటి పేపర్ కూడా ఉంటుంది. అంటే పేపర్ సేమ్ ఉండకున్నా కానీ మోడల్ అంటే దాని విధానం ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ ఆప్షన్స్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మీకు అర్థమైపోతుంది. అంతకుముందు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాసినటువంటి విద్యార్థులకైతే పెద్దగా కష్టమే ఉండదు, కానీ మొట్టమొదటిసారి రాసినట్టు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే కొంత చాలా కాలంతో పాటు ఈ ఉద్యోగాలు దొరక్క లెక్చర్స్ పనిచేస్తున్నటువంటి వాళ్ళకు పిల్లలు స్టూడెంట్స్ రాస్తున్నారు కానీ కొంతమంది రాయనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు ప్రాక్టీస్ అవుతుంది. మేము ఇక్కడ మీకున్నటువంటి సిలబస్ని మొత్తంగా ఇటు ఇంగ్లీష్ వర్షన్ తెలుగు వర్షన్ రెండింటిని కూడా పవర్ పాయింట్లో రూపొందించి ఆల్రెడీ మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ పంపించాను గ్రూప్లో. కొంతమంది దాన్ని చూడకపోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా దీని పీపీటీ రూపంలో పీడిఎఫ్ రూపంలో మీకు పవర్ పాయింట్ రూపంలో దాన్ని సిలబస్ అంతా కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్షన్ రెండిట్లో రూపొందించడం. తర్వాత నోటిఫికేషన్లో వచ్చినటువంటి దాంట్లో ఏంటంటే 150 మార్కులు పేపర్ 1లో 150 ఉంటాయి. అట్లాగే పేపర్ 2లో సబ్జెక్టు సంబంధించినటువంటిది మనది ఎకనామిక్స్ సబ్జెక్ట్ కాబట్టి దాని కోడ్ నెంబర్ 11 అంటే మనకు ఎకనామిక్స్ వచ్చే కోడ్ నెంబర్ 11. ఆ 11 కోడ్ నెంబర్లో 150 క్వశ్చన్లు ఉంటాయి. 150 క్వశ్చన్లో ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, నో నెగిటివ్ మార్క్స్. అది 300 మార్కులు. అంటే మొత్తం 450 మార్కులకు గాను మీ క్వశ్చన్ పేపర్ 2 ఉంటాయి. తర్వాత మెరిట్లో వచ్చినటువంటి కొంతమంది స్టూడెంట్స్ మరి 1:2 అట్లా తీస్తుండొచ్చు. దీనికి కంప్యూటర్ దాని శిక్షణ దాంట్లో నైపుణ్యానికి సంబంధించిన ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఒకటి పెట్టిండ్రు. ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది దాని కూడా ఒక జీవో కూడా ఇచ్చారు మీ నోటిఫికేషన్లో. వాళ్ళు ఏ అంశాలు అడుగుతారని ఒకసారి చూసుకున్న తర్వాత మీరు కంప్యూటర్ సంబంధించినటువంటి కనీస పరిజ్ఞానాన్ని కూడా తప్పనిసరిగా మీరు పొందాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడైతే 7-8 టెస్టులు 2-3 గ్రాండ్ టెస్టులు దీంట్లో మేము నిర్వహించే దాంట్లో మీరు దాంట్లో పార్టిసిపేట్ అవుతారో వాటిని అటెండ్ అవుతారో డెఫినెట్గా ఒక ప్రాక్టీస్ ఏర్పడుతుంది. తర్వాత ఎట్లా దాన్ని సాల్వ్ చేయాలి, ఎట్లా అటెంప్ట్ చేయాలన్నటువంటి విషయం మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే మనకు ఎట్లయితే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినట్టు ఎట్లా ఉంటుందో చదవటం వేరు, దాన్ని వ్రాయడం వేరు, మళ్ళీ దాన్ని కంప్యూటర్ టెస్ట్ మోడల్ రాయడం వేరు, ఆ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేసుకుంటూ పోవాలి, ఇవన్నీ కూడా మీరు పర్సనల్గా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఉట్టి ప్రిపరేషన్ కంటే కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆ ప్రిపరేషన్లో మీరు డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ మీకు వస్తుంది. అడ్వాంటేజ్ రావడానికి కారణం ఏంటంటే ఒక ట్రైన్డ్ అవుతారు మీరు. అది
ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మీకు ల్యాప్‌టాప్ గాని, డెస్క్‌టాప్ గాని, సిస్టమ్ గాని ఉంటే ఇంకా చాలా బాగుంటది. సరే మరి అందరికీ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, సిస్టమ్స్ ఉండేటువంటి అవకాశాలు తక్కువుంటాయి. ఏమన్నా వర్కింగ్‌లో ఉన్నట్టయితే ఉంటాయి గానీ, మీరు ఆహ్, స్టూడెంట్స్ గట్టయితే అంత పెద్దగా ఉండకపోవచ్చు. స్మార్ట్ ఫోన్ అయితే ఇప్పుడు అందరికి ఉంది కాబట్టి, స్మార్ట్ ఫోన్‌లో మీకు ఆ సౌలభ్యం ఉంటది. అది ఎట్లా ఎగ్జామ్ ఓపెన్ అయిద్ది, మీ రిజిస్ట్రేషన్ నంబరు ఎట్లా ఎంటర్ చేయాలి, మీ పాస్వర్డ్ అంటే ఎట్లా ఉంటది, మీ పాస్వర్డ్ ఎట్లా ఉంటదంటే, మీ యొక్క మొబైల్ నంబర్, మీ పాస్వర్డ్ మాకిచ్చినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నంబర్ ఇస్తారో, అదే పాస్వర్డ్ అయిద్ది. రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రం అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అది జనరేట్ అయితది. ఆ జనరేట్ అయిన నంబరే మీకు మెసేజ్ పెడతాము. మీకు ఐడీ కార్డ్ కూడా వస్తది. ఐడీ కార్డ్‌లో మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఐడీ కార్డ్‌లో మీరు చూసుకోవచ్చు. దాన్ని ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే మనకు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటది. ఇది సంక్షిప్తంగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం దీన్ని ఎన్ని రకాలుగా దీన్ని చేస్తుందంటే మొట్టమొదటిదేంటంటే మీకు ఇంకేమైనా డిగ్రీ స్టాండర్డ్‌లో మేము తెలుగు మీడియంలో ఒక 3 పుస్తకాల్ని పబ్లిష్ చేశాం. నల్గొండ ఎకనామిక్స్ ఫోరంది. యాస్ పర్ 2019-20 చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అన్ని యూనివర్సిటీలకు ఒకటే సిలబస్ పెట్టినప్పుడు సిలబస్‌కి ఆధారంగా అనుగుణంగా ఇంకా తెలుగు అకాడమీ కూడా ఇంతవరకు అప్‌డేట్ కాలేదు. మేము 2, 3 సంవత్సరాల కిందనే దీన్ని టోటల్‌గా అన్ని పుస్తకాలని పోయిన సంవత్సరం కల్లా తీసుకొచ్చాం. ఫస్ట్ సెమిస్టర్‌లో మైక్రో ఎకనామిక్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. ఇప్పుడు ఒక తెలుగు మీడియం స్టార్ట్‌లో ఉంది. ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి. తర్వాత మైక్రో ఎకనామిక్స్ సెకండ్ సెమిస్టర్ అది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 తీసుకొచ్చాం. బోత్ మీడియాస్ మా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ థర్డ్ సెమిస్టర్ అవి బోత్ మీడియా తీసుకొచ్చాం గానీ నో స్టాక్. అయన్నీ అయిపోయినాయి. అంటే ఎక్కువ గురుకుల వాళ్ళు వాడుతున్నారు కాబట్టి అవన్నీ అయిపోయినాయి. తర్వాత ఇండియన్ ఎకానమీ ఫోర్త్ సెమిస్టర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ప్రిపేర్ చేశాం. అది కూడా తక్కువ స్టాక్‌లో ఒక 50, 60 కాపీల కంటే ఎక్కువ లేవు. తర్వాత ఫిఫ్త్ సెమిస్టర్ పబ్లిక్ ఎకనామిక్స్ అది కూడా ఒక ఇంగ్లీష్ మీడియం చేశాం. అవి కూడా ఒక 200 కాపీస్ వరకు అంటే ప్రతి కాపీని కూడా మేము 1000 కాపీలు తీసుకొచ్చాం. ఫిఫ్త్ సెమిస్టర్ తర్వాత సిక్స్త్ సెమిస్టర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ సంబంధించిన గ్రోత్ థీమ్స్ అన్ని కూడా ఇటు కాకతీయ యూనివర్సిటీ ఒక్క చాప్టర్ వాళ్ళు వేరు వేరు చేసుకున్నారు. అయినప్పుడు కూడా 2 యూనివర్సిటీలకు సంబంధించి అన్ని మిగతా తెలంగాణ అన్ని కలవటానికి వీలుగా దాన్ని కూడా యూనివర్సిటీ వారీగా కొంత చాప్టర్‌ని వేరు చేసి దాన్ని కూడా రాసాం. అది కూడా ఒక ఇంగ్లీష్ మీడియంలో రాసినాం. అది కూడా స్టాక్‌లో ఉన్నాయి. అంటే మా బుక్ పబ్లిష్ చేయడం ఒక వంతు. తర్వాత యూట్యూబ్ ఛానెల్ కూడా ఓపెన్ చేసినాం 2 ఇయర్స్ బ్యాక్. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయడానికి ప్రధాన కారణం ఏందంటే ఒకసారి ఇట్లా చెప్పిన లెక్చర్స్ ఎట్లాగో ఆన్‌లైన్ చెప్తున్నాం కాబట్టి మేము చెప్పేటువంటి యూట్యూబ్ కోసం మేము ప్రత్యేకంగా ఈ వీటిని వీడియోలు తయారు చేయలేదు. క్లాస్ వీడియోలనే ఎడిట్ చేసి దాన్ని యూట్యూబ్‌కి పంపిస్తున్నాం. అందుకనే మాకు రన్నింగ్ క్లాసు వాటికి సంబంధించినటువంటిది కొంత ఎడిట్ అంటే కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా తీసేసి అట్లా చేస్తున్నాం. మాక్సిమం వీడియోస్ మీకున్నాయి. మీకు ఎందుకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నానంటే ఒక 2 మంత్స్‌లో మనం కంప్లీట్ చేయడానికి మేము చెప్పేటువంటి ఆ చివరి గంట సాయంత్రం ఏదైతే 7:30, 7 లేకపోతే 6:30 డైలీ టైమింగ్ ఇస్తాము. మాక్సిమం ఏంటంటే 6 అనేది బిఫోరు 7 అనేది లేట్. ఒక గంట అటు ఇటుగా మా టైమింగ్‌ని బట్టి, మాకున్న పనులు బట్టి 6 6:30 7 ఇది గనుక ఇటు లేట్ అయితే మనం రాత్రి కొంత ఒక గంట, గంటన్నర సేపు మనం డిస్కస్ చేయాల్సింది కాబట్టి, ఒక గంటన్నర సేపు మనం ఈ క్లాస్‌లో ఉండాల్సొస్తది. మాక్సిమం అంటే 6-6:30 మధ్య ఎక్కువ క్లాసులు మనం రన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉన్నటువంటి టైం మీకు అడ్వాన్స్‌గా అంటే బై 2 వరకల్లా పెడతాను కాబట్టి మీరు లేట్ చేయకండి. నాకు ఒక 5 నిమిషాలు అటు ఇటుగా లేట్ అయినా పర్లేదు కానీ మీరు టైం గనుక ఒకసారి వీడియో మీకు జూమ్‌లోకి ఎంటర్ అయితుందంటే నేను ఆన్ చేసి పెట్టినంటే ఐయామ్ రెడీ అన్నట్టు. నా కెమెరా గాని, లేకపోతే నా స్పీకర్ గాని, మైక్ గాని ఆఫ్‌లో ఉన్నప్పటికి కూడా అది ఆన్ చేసినంటే అర్థం ఏంటిదంటే నేను మీకోసం రెడీగా ఉన్నట్టు. ఒక 5, 10 నిమిషాల్లో
మనం స్పీకర్ ఆన్ చేసేసి వీడియో ఆన్ చేసేసి మాట్లాడడానికి వీలుగా ఉంటుంది. సరే, ఈరోజు వరకు మనం సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సిలబస్ మీకు తెలిసినప్పటికి కూడా, అయితే యూట్యూబ్ సంబంధించిన చాలా వీడియోస్ అన్ని కూడా తెలంగాణలో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం చేసినప్పుడు మరి ఆంధ్రాకి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఒకటి రెండు టాపిక్స్ అటు ఇటుగా ఉన్నాయి. వాటి గ్యాప్ ఫిలప్ చేస్తాం. ఏవైతే కొత్తగా ఉన్నాయో, ఏ టాపిక్స్ అయితే కవర్గానే ఉన్నాయో, ఈ వీడియో లేనటువంటివి ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు నోట్ చేసేసి ఈ టాపిక్ ఈరోజు తీసుకుందాం అని చెప్పి వెల్ ఇన్ అడ్వాన్స్గా మీకు మెసేజ్ పెడతాను. తర్వాత ఏ రోజు ఏ టాపిక్ డిస్కస్ చేద్దామని చెప్పేసి కూడా మనం ఒక మనం చెప్పుకున్నటువంటి మెసేజ్లోనే మనకు మీటింగ్ పెట్టుకున్నప్పుడే మీటింగ్లో ఏముండాలి అనేటువంటి టాపిక్ సబ్జెక్టు అవన్నీ కూడా మేము పెట్టుకుంటూ పోతాను. అంటే మీకు ఇచ్చిన మెసేజ్లో పెట్టుకుంటూ పోతాను. మామూలుగా మరి లింక్ ఏంటిది అంటే, ఇక లింక్ ఇదే ఉంటుంది. ఎప్పుడైనా మీరు మీకు క్లిక్ చేయగానే లింక్ వచ్చింది కదా, అదే లింక్ ఫర్ ఎవర్ ఈ కోర్స్ అయిపోయేంత వరకు నేను దాన్నే కంటిన్యూ చేపిస్తుంటాను. అంటే దాదాపుగా ఒక 10-15 రోజులకు పెట్టాను అది. మళ్ళీ అది ఎండింగ్ కాగానే అదే ఎందుకంటే మళ్ళీ నేను కొత్త లింక్ పెట్టా, కొత్త పాస్వర్డ్ పెట్టా, కొత్త యూజర్ ఐడి పెట్టా, ఇవన్నీ మీకు కష్టమైంది. కాబట్టి ఈ లింక్ని ఒక దగ్గర ప్రిజర్వ్ చేసుకోండి వాట్సాప్లో. మీరు నేను మ్యాక్సిమం పెడుతుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా క్లాస్ ఉందని చెప్పగానే మీకు ఏ క్లాసు అంటే మీ యొక్క దగ్గర లింకే, లింక్ పెట్టి టైమింగ్ ఒకటి చూసుకోండి, లింకు క్లిక్ చేయండి, మీరు మీటింగ్కి రండి, అంతే. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, ఆల్రెడీ నా విజిటింగ్ కార్డు పెట్టాను. బెస్ట్ ఏంటిదంటే ల్యాండ్ లైన్ చేయండి, ఎందుకంటే నా పక్కనే ల్యాండ్ లైన్ ఉంటుంది. సెల్ కూడా ఏం చేస్తారంటే సెల్ ఓసారి వీడియోలు పెట్టడం కోసము, లేకపోతే ఈ చెకింగ్ కోసము, వాటి కోసం నేను సెల్ కూడా ఆన్ చేయాల్సి వస్తుంది ఓసారి. ఈ పీపీటీ చేసేటప్పుడు, వాటి చేసేటప్పుడు, ఏదైనా అడ్మిట్ చేసుకునేటప్పుడు వాటి కొంత అవసరం అవుతుంది. మీరు కాల్ చేసిన అనుకో నా సెల్ కట్ అయిపోతుంది. అందుకే ఇట్ ఇస్ బెటర్ టు రన్నింగ్ క్లాస్ అయ్యేటప్పుడు మీకు ఏదన్నా కనెక్టివిటీ కాకపోవడం సమస్య లేదు. మీ దగ్గర నెట్వర్క్ ఉంటే, నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే అటువంటి ఇబ్బంది వస్తుంది. ఆ తర్వాత మీరు క్లాస్ అయిపోయిన తర్వాత కానీ మీకు ఏమైనా సందేహాలు వస్తే మీరు నిస్సందేహంగా కాల్ చేసి అడగవచ్చు. సార్ ఏమనుకుంటాడు, కాల్ చేస్తే ఎట్లా అనుకుంటారు, అటువంటి అనుమానాలు ఏం పెట్టుకో. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. దీంట్లో కొంతమంది ఆంధ్ర స్టూడెంట్స్ కూడా మా దగ్గర 10 మంది జాయిన్ అయ్యారు పోయినసారి. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఒకవేళ నాది ఎంగేజ్ వచ్చింది అనుకోండి, లేకపోతే నేను ఎత్తలేదనుకోండి, మీకు తప్పకుండా కాల్ బ్యాక్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాల్ చేసిన తర్వాత మళ్ళీ నేను సమాధానం చెప్పకపోతే మీకు కాల్ రాదనే సమస్య ఉండదు. డెఫినెట్గా మీకు కాల్ బ్యాక్ వస్తుంది. ఇవి మనకు ఆ కమ్యూనికేషన్స్ సంబంధించినటువంటి ఇట్లా అండర్స్టాండింగ్ లేకపోతే ఈ షార్ట్ పీరియడ్లో మనం కంప్లీట్ చేసుకోవడం కష్టమైంది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరిగా ఫాలో కండి. ఎగ్జామ్ అన్నప్పుడు ఆ ఎగ్జామ్ను వీల్ చేసుకుని డెఫినెట్గా మీరు సండే నాడు ఎగ్జామ్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇఫ్ ఇన్ కేసు ఏదన్నా టైమింగ్స్ వచ్చినా కానీ నేను వెంటనే టైమింగ్స్ చేసుకుంటూ దాన్ని మార్చుకుంటూ సండేలో ఉదయంకి వెళ్ళి సాయంత్రం ఏదో ఒక టైంలో మీరు ఆ టైంలో ఏదైనా అర్జెంట్ పని పడ్డది అనుకోండి, నేను పెట్టే 12 o'clock అని పెట్టినాను, మీకు 12 o'clock ఏదో చాలా అర్జెంట్ పని ఉంది. మిగతా ఎగ్జామ్స్ అయితేనేమో అది ఆబ్సెంట్ అయిపోతారు. మన దగ్గర అది ఆబ్సెంట్ ఏముండదు. మీరు నిస్సందేహంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు కాల్ చేస్తే మళ్ళీ పర్మిషన్ ఇస్తాను. పర్మిషన్ ఇస్తే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మధ్యలో నెట్ పోయి కూడా కాల్ వస్తుంటాయి, కాల్ వచ్చి పోయి కూడా మధ్యలో కట్ అయిపోతాయి. అంటే మీ మార్కులు రావు, అది డిస్ప్లే కాదు, మొత్తం గందరగోళమైంది. డోంట్ వరీ, మళ్ళీ నాకు కాల్ చేస్తే మళ్ళీ నేను మీకు మీ రాసినటువంటి డేటానంతా కూడా ఎరాజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మీకు వచ్చిన పేపర్ని మళ్ళీ మొట్టమొదటికెళ్ళి రాయాలి. మీరు 99 రాసి లాస్ట్ ఒక దగ్గర పోగొట్టినా కానీ మళ్ళీ మొత్తం మొట్టమొదటికెళ్ళి రాయాల్సిందే. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు ఇష్టం వచ్చేసి రాయడానికి వీలు లేదు. దాని మీద టైమింగ్ పడుతుంటుంది. మీ ప్రతి వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు టైం సపోజ్ ఒక 100 నిమిషాలు ఇచ్చినాం అనుకోండి,
100 నిమిషాలు ఇస్తే ఆ 100 నిమిషాలకు కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 150 నిమిషాలు ఇస్తారు. 100 మార్కులకు 100 నిమిషాలు, 150 మార్కులు 150 నిమిషాలు. అది కౌంట్ డౌన్ అయితేనే ఉంటుంది. రెడ్యూస్ టైమ్ 100, 99, 98 ఇట్లా తగ్గుడు జీరో రాకముందే మీరు మొత్తం సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి మార్కులు డిస్ప్లే కాకుండా మొత్తం అసలు మీకు ఏమైంది, ఎగ్జామ్ రాసినవా రాయలేదు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మనకు ఒక ఎగ్జామ్ రాస్తే దాంట్లో మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. మనం దూరం ఉన్నాం అనేటువంటి ఫీలే కాకండి మీరు ఎప్పుడు కూడా. ఒకటేంటి, మీ నెట్వర్క్ బాగుండాలి. 2 మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ సెల్కు కాల్ రాకుండా చూసుకోండి. కాల్ వస్తే ఏంటంటే కట్ అయింది, మీరు రాసిన ఎగ్జామ్స్ అంతా కుప్ప అయిపోద్ది. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ సిమ్ కార్డు దానికి సపరేట్గా డేటా కార్డు ఒకటి తీసుకోండి. ఆ ఎగ్జామ్ రాసిన సేపు, ఎందుకంటే 2 సిమ్లు ఉన్నా అదే గోల. మీ సెల్కు ఎటువంటి కాల్ రాకుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది. దీనికోసం డేటా సిమ్ ఒకటి పెట్టుకోండి ప్రత్యేకంగా. క్లాస్ వినేటప్పుడు కానీ, ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ దాంట్లో కొంపలు అంటుకుపోయి ఏముండవు. 1 గంట సేపు మనం ఫోన్లు వినకపోతే, లేకపోతే ఒక డబ్బు ఫోన్ తీసుకొని ఈ సిమ్ దాంట్లో తీసుకోండి. స్మార్ట్ ఫోన్లో డేటా తీసుకోండి. ఉంటాయి కదా, 1000-2000 పెడితే మనం రెగ్యులర్ వాడే సిమ్ దాంట్లో వేసుకోండి. స్మార్ట్ ఫోన్ మీ డేటాది దీంట్లో వేసుకోండి. అంటే మీకు మెసేజ్లన్నీ కూడా దేనికి వస్తాయంటే మీరు ఏదైతే నమోదు చేసుకుంటూ దానికి వస్తుంది. దాన్ని వాట్సాప్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏదైతే వాట్సాప్ నెంబరు మనం దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదా. కాల్ చేసేటప్పుడే కానీ వాట్సాప్కి ఏ నెంబర్ అయినా మనం పెట్టుకోవచ్చు. కాబట్టి అంటే ఇటువంటి టెక్నికల్గా మనం ఇబ్బంది పడకుండా ఉంటే మిగతా అన్ని కూడా ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. ముందు ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నా అంటే, మనం ఏమైనా ఈ కమ్యూనికేషన్ను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొనే మన ఈ ఆన్లైన్ కోచింగ్ కాబట్టి ఎక్కడ కూడా తేడా రాకుండా దాంట్లో మనం పర్ఫెక్షన్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా మనం మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ అవగాహన చేసుకోవడానికి వీలుంటుంది. అయితే ఈరోజు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సిలబస్ని ఎన్ని పార్ట్గా ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తం ఒకటేసారి అన్నీ చెప్పుకోకున్నా కానీ ఒక ఉన్న ఐటెం చూసుకున్న తర్వాత మైక్రో మ్యాక్రో ఒక 2-3 చూసుకొని, మైక్రోకి వచ్చిన తర్వాత ఈ వీక్లో మనం మైక్రోని ఎట్లా ప్లాన్ చేసుకుందాము, దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏమేమి ఉంటాయి, 100 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఎట్లా రాయాలి. ఎందుకంటే ఏదో 10 రోజులకు 15 రోజులకు రాసే కావు. ఇక మీరు రేపటికెళ్ళి యుద్ధం చేయాల్సిందే. అటువంటి యుద్ధానికి సిద్ధమైతే ఇక మీకు మీ మైండ్ సెట్ అంతా కూడా ఎగ్జామ్ రాస్తున్నటువంటి మోడల్ పోండి. ఒకటి ఏంటంటే, ప్రొవైడెడ్ మీరు ఎగ్జామ్ రాయంటే యూ హావ్ టు రిజిస్టర్ ఇన్ ద ఫోరం. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు సిలబస్ని చూద్దాం. మనకు ఫస్ట్ లైన్లోనే ఏముందంటే, పేపర్ 1లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ 150 minutes. అంటే నిమిషానికి పేపర్కు ఒక క్వశ్చన్కి 1 నిమిషం సేపు చొప్పున 150 మార్కులు. మన పేపర్ సంబంధించినటువంటి ఎవరి సబ్జెక్ట్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే మన ఎకనామిక్స్ కాబట్టి అది పీజీ స్టాండర్డ్లో ఉంటుందని చెప్పిండ్రు. 150 క్వశ్చన్లు ఇస్తారు. ఓ దానికి 2 మార్కుల చొప్పున 300 మార్కులు ఉంటాయి. అది కూడా టైమింగ్ 150 నిమిషాలే, అంటే 2.5 hours. తర్వాత మొత్తం 450 మార్కులకు ఉంటుంది. మన కోడ్ వచ్చేసి 11. అంతకుముందు నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ చూపిస్తామని చెప్పేసి దాంట్లో ఇచ్చారు, అది కూడా చూడండి. ఇక ఈ పోస్టులు ఎన్ని ఇవన్నీ మీరు డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. నా దగ్గర నోటిఫికేషన్ కానీ మీకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను దాన్ని తోలుకోవడం లేదు. సరే, ఇక్కడ చూడండి. దీంట్లో ఉన్నటువంటి ఏరియాస్ చూడండి, మొత్తం 8 ఏరియాస్ ఉన్నాయి. ఒకటి మైక్రో ఎకనామిక్స్, దీన్ని మనం సూక్ష్మార్థిక విశ్లేషణ అంటాం. రెండవది మైక్రో ఎకనామిక్స్, స్థూలార్థిక విశ్లేషణ, డెవలప్మెంట్ అండ్ గ్రోత్, దీంట్లో ఆర్థిక వృద్ధి మరియు వృద్ధి,
ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేటువంటి దాంతో వాడుతుంటాం. దీంట్లో గ్రోత్ థియరీస్ అని ఉన్నాయి. తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్. జనరల్‌గా మనం డిగ్రీలో గాని, ఈ మనీ బ్యాంకింగ్ ఎక్కడ చదువుతాం అంటే మైక్రో ఎకనామిక్స్‌లో భాగంగా చదువుతాం. కానీ మనీ బ్యాంకింగ్‌ని వీళ్ళు గూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గూడా సెపరేట్ జేసింది. వీళ్ళు గూడా సెపరేట్ జేసిండ్రు. మనీ అండ్ బ్యాంకింగ్ అనేటిది కూడా ఒక ఏరియా. తర్వాత పబ్లిక్ ఎకనామిక్స్ ఆర్ పబ్లిక్ ఫినాన్స్, ప్రభుత్వ విత్తాలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్‌గా టాపిక్. ఎందుకంటే గవర్నమెంట్ నడవాలంటే గవర్నమెంట్ ద్రవ్య వనరులు కావాలి ఎట్లా వస్తాయి, బడ్జెట్ ఎట్లా రూపకల్పన చేస్తారు, ఇవన్నీ కూడా ఈ టోటల్ ఇండియాకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటివి, మైక్రో మ్యాక్రో డెవలప్మెంట్ అంతా కూడా ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి. మనీ బ్యాంకింగ్ కూడా ఇంటర్నేషనల్ యాజ్ వెల్ యాజ్ కన్సర్న్ కంట్రీకి ఉంటాయి. అంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ, మన ద్రవ్య వ్యవస్థ అంతర్జాతీయంగా ఒకే రకంగా ఉండాలని ఏం లేదు. సర్క్యులేషను, తర్వాత వాటి సప్లై ఆఫ్ మనీలో M1, M2, M3, M4 ఇట్లా ఉండేటువంటివి టోటల్‌గా కంట్రీ యూనిఫామ్‌గా ఏముండవు. కానీ మైక్రో ఎకనామిక్స్ ఎవరు చదివినా అవే చదవాలి. మైక్రో ఎకనామిక్స్ అది ఇండియా గాని, వరల్డ్ గాని అంటే ఏ దేశంలోనైనా మైక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. యూనిఫామ్‌గా ఉంటాయి. కాబట్టి ఈ మైక్రో, మ్యాక్రో డెవలప్మెంట్ ఎకనామిక్స్, తర్వాత పబ్లిక్ ఎకనామిక్స్ కూడా కొన్ని థియరీస్ ఏమో ఇంటర్నేషనల్‌గా ఉంటాయి. కొన్ని టాక్సెస్ సిస్టమ్ గాని, ఇటువంటివి గాని కూడా కన్సెంట్ మన ఇండియాకు ఒక రకంగా, వేరే అమెరికాకు ఒక రకంగా, యుఎస్ఎస్ఆర్‌కు ఒక రకంగా, జపాన్‌కు ఒక రకంగా, డిఫరెంట్ కంట్రీస్‌లో పబ్లిక్ ఎకనామిక్స్ ఒకే రకంగా ఉండాలని లేదు. కానీ ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలకు సంబంధించినటువంటి వాటి విధానాలు ఎట్లా ఉంటాయనేటువంటిది పబ్లిక్ ఎకనామిక్స్ కూడా ఇంటర్నేషనల్‌గా ఉండేటువంటి స్టాండర్డ్‌లో ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్ సంబంధించి అంటే అంతర్జాతీయ వ్యాపారం కూడా అంటే మన భారతదేశానికి సంబంధించినప్పుడు ట్రేడ్ ఎట్లా చేస్తున్నప్పుడు కొద్దిగా స్పెసిఫిక్‌గా ఇండియాకు ఉంటుంది. కానీ సిద్ధాంతాలు కూడా ఇది కూడా ఎవరు చదివినా ఎక్కడ చదివినా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటిది దానికి టోటల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఈ సబ్జెక్ట్ ఉన్నటువంటిది. ఇప్పుడు ఏదో హిస్టరీ అంటే మనకు కేవలం మన ఇండియా హిస్టరీనో, లేకపోతే ఏపీ హిస్టరీనో, లేకపోతే తెలంగాణ హిస్టరీనో ఇట్లా చదువుతాం మనం. అట్లాగే పాలిటీ చదివితే కొన్ని సిద్ధాంతాలు వరల్డ్ వైడ్ ఉన్నప్పుడు కూడా మన పొలిటికల్ సైన్స్ అంతా కూడా రాజ్యాంగానికి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా కన్సర్న్ టు ఏదైనా ఒక కంట్రీకి ఎక్కువ ఫోకస్ చేస్తారు. పబ్లిక్ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటివి కూడా ఒక కంట్రీకి ఫోకస్ చేస్తారు. ఇప్పుడు అంటే మైక్రో ఎకనామిక్స్ కానీ, మైక్రో ఎకనామిక్స్ కానీ, డెవలప్మెంట్, మనీ అండ్ బ్యాంకింగ్, పబ్లిక్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకానమీ ఇవన్నీ కూడా ఎక్కువ భాగం వరల్డ్ వైడ్‌గా ఉండేటువంటి అంశాలు ఉంటాయి దీంట్లో. అంటే ఏదో ఒక దేశానికి పరిమితం కావు ఇవి. కొన్ని టాపిక్స్ తప్పిస్తే. ఇండియన్ ఎకానమీ ఉందనుకోండి, అది కేవలం ఆర్థిక వ్యవస్థకు సంబంధించినది. అయితే దీంట్లో ఎకానమీ అండ్ ఎకనామిక్స్ డిఫరెన్స్ కూడా మనకు తెలవాలి. ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి దాని యొక్క ఉత్పత్తి తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయి, అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఎట్లా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎట్లా ఉంది, సోషల్ సెక్టర్ ఎట్లా ఉంది, సర్వీస్ సెక్టర్ ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా పనిచేస్తుంది, దాని పనితీరు ఎట్లా ఉంది అని చెప్పడం కోసం మనం ఎకానమీ అంటాం. అంటే వ్యవస్థ తీరుతెన్నులు ఎట్లా ఉంది. మరి ఎకనామిక్స్ అంటే ఏంటిదండి? అంటే మనం జనరల్‌గా అది శాస్త్రానికి సంబంధించినటువంటిది. డిమాండ్ అంటే ఏంది? సప్లై అంటే ఏంటిది? ఉత్పత్తి అంటే ఏమిటి? ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? అంటే ఈ రకంగా ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాల్ని అవగాహన చేసుకోవడాన్ని మనం ఎకనామిక్స్ సబ్జెక్ట్‌గా చెప్తే, ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి అంటే ఆ సబ్జెక్ట్‌లో ఉన్నటువంటి అంశాలు ఉత్పత్తి ఉందనుకోండి. ఉత్పత్తి అంటే వ్యవసాయ ఉత్పత్తి ఎట్లా ఉంది? పారిశ్రామిక ఉత్పత్తి ఎట్లా ఉంది? ఇట్లా మనం ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి లెవెల్‌ని మనం గనుక అధ్యయనం చేస్తే దాన్ని మనం ఎకానమీ అంటాము. ఇక క్వాంటిటేటివ్ మెథడ్స్ అనేటువంటిది చాలా ఈ మధ్య కాలంలో బాగా దీనికి గుర్తింపు వచ్చింది. అంటే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ వీటన్నిటిని ఉపయోగించుకుంటూ మనం అధ్యయనం చేసినప్పుడు మనకు ఎకనామిక్స్‌లో వీటి యొక్క చాలా ఉపయోగపడుతున్నటువంటిది. మనం డిమాండ్ విశ్లేషణ చేసినా గానీ,
సప్లై కానీ, కాస్ట్ ఫంక్షన్స్ కానీ, మార్కెట్ సంబంధించినటువంటి కానీ, మ్యాథమెటికల్ వాటిని ఉపయోగించి వాటిని కనుక మనం సిద్ధాంతాలని అధ్యయనం చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి దాంట్లో మనకు అనేక అంశాలు ఎకనామిక్స్తో సంబంధం ఉంటాయి. ఎకానమీ రీసెర్చ్ కనుక చేసినప్పుడు ఏదైనా పిహెచ్డి కానీ చేసినప్పుడు మనకు స్టాటిస్టిక్స్ బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా గణాంకాలు ఉపయోగించుకున్నప్పుడు దాని యొక్క కోరిలేషన్ కానీ, రిగ్రెషన్ అనాలిసిస్ కానీ, తర్వాత శాంపిల్ కానీ, టైం సిరీస్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఎంత బ్రహ్మాండంగా ఎకనామిక్స్కి ఉపయోగపడతాయంటే అందుకనే స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ని మనకు డిగ్రీలోనే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఎంఏలో కూడా క్యూటీ అంటాం మనం, క్వాంటిటేటివ్ మెథడ్స్ అని, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనేటువంటి పనులు వాడతాం. దీంట్లో కొంత ఎక్కువ స్ట్రెస్ ఇచ్చినప్పుడు కూడా మనకు అన్ని ఏరియాలకి వెళ్ళి ఒక్కొక్క 10-12 మార్కులకు రావడానికి వీలుంటుంది. కాబట్టి మనం ఏ ఒక్క ఏరియాని వదిలిపెట్టినా కానీ మనం దాంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోకపోతే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు అన్ని ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత దాదాపుగా మైక్రో ఎకనామిక్స్ సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి. మీకు మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆర్డర్లో మీకోసం పెట్టి దాన్ని ఒక మీ గ్రూప్లోనూ దాంట్లో ఇస్తాను. వెంటనే వాటిని క్లిక్ చేసుకుంటూ వినండి. డెవలప్మెంట్ అండ్ గ్రోత్ సంబంధించినటువంటి వీడియోస్ మనకు కావాల్సినవి ఉన్నాయి. మనీ బ్యాంకింగ్ వీడియోస్ కొన్ని తక్కువ ఉన్నాయి. పబ్లిక్ ఎకనామిక్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కావాల్సినటువంటి వీడియోస్ ఉన్నాయి. తర్వాత క్యూటీ స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటికల్ కానీ దీన్ని కూడా మీకు సరిపోనున్నాయి. ఒక ఇండియన్ ఎకానమీ వీడియోస్ మేము ఇది స్టూడెంట్స్కి వదిలిపెట్టినాం అప్పుడు. ఎందుకంటే తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ వాటిని టచ్ చేస్తే మాకు టైం సరిపోదని చెప్పేసి తెలంగాణ ఎకానమీ మీద ఒక ఎగ్జామ్ పెట్టాము. ఇండియన్ ఎకానమీ మీద టెస్ట్ కూడా పెట్టలేదు. తెలంగాణ ఎకానమీ మాత్రం పెట్టాము. ఇండియన్ ఎకానమీ ఎందుకంటే అది జనరల్గా చదువుకుంటే ఈజీగా అర్థమైతే ఉద్దేశం. దీని మీద కూడా కొంత కాన్సన్ట్రేట్ చేద్దాము. భారత ఆర్థిక వ్యవస్థ మీద ఏం లేదు. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఈ అగ్రికల్చర్ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టరు, పారిశ్రామిక విధానాలు, తర్వాత ఈ యొక్క సోషల్ సర్వీస్ సెక్టరు, వీటి మీద కావాల్సినంత మెటీరియల్ మనకు దొరుకుతుంది. దీంట్లో వరి కావాల్సినట్టు అవసరం లేదు. ఇది సంక్షిప్తంగా మనకు ఈ 8 ఏరియాస్లో ఉండేటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయి. అయితే ఒక్కొక్క దాన్ని లోతుగా పోతున్న కొద్దీ మనకు అనేక విషయాల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం మైక్రో ఎకనామిక్స్లో ఎందుకంటే ఇమ్మీడియట్గా మనకు ఈ 8 సబ్జెక్టులు ఒకటేసారి మనం చదవలేము ఆ సంతం. ఒక మైక్రో ఎకనామిక్స్ తీసుకున్నప్పుడు ఒక వీక్లో స్టార్టింగ్ కాబట్టి ఒక 10 డేస్ మ్యాక్సిమం 10 డేస్లో దీన్ని మనం మీరు ఎగ్జామ్కు తయారయ్యేటట్టుగా ప్రిపేర్ అయినట్టయితే, ఒక ఎగ్జామ్ కనుక రాసినట్లయితే మిగతా వచ్చేటువంటి తర్వాత 5-6 డేస్కో 7 డేస్కో కొద్దిగా ఎక్కువ మనం టైం ఇచ్చినప్పుడు వాటిని మొత్తం మీ ఎగ్జామ్ నాటికి ఈ 8 ఏరియాస్లో ఒక 8 టెస్టులు పెట్టుకొని ఒక 2 గ్రాండ్ టెస్ట్ కనుక పెట్టుకున్నట్టయితే అంటే టోటల్గా మనం ఒక 10 ఎగ్జామ్స్ పెట్టుకోవడం జరిగితే వీలైతే పేపర్ 1 కూడా తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దాని మీద కూడా మీరు కొంత వెల్ ఇన్ అడ్వాన్స్గా దాన్ని ఒక పేపర్ కూడా తయారు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఉంటుంది. కాబట్టి మేము మీకు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తుంటాము, మీకు ఇచ్చేటువంటి మెటీరియల్ ఇస్తూ ఉంటాము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటే మాకు ఫీడ్బ్యాక్ కూడా కావాలి డెఫినెట్గా. దాన్ని బట్టి మేము ప్రోగ్రామ్ని ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఒకటి ఏంటిదంటే మిగతా నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా వర్కింగ్లో ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ అంజిరెడ్డి ఆయన సెంట్రల్ మన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. దే ఆర్ బిజీ విత్ పిహెచ్డి స్కాలర్స్తో వాళ్ళు బిజీగా ఉన్నారు. తర్వాత డాక్టర్ వెంకటేశం సార్ తారా డిగ్రీ కాలేజ్ పీజీ డిగ్రీ కాలేజ్ ఉన్నాడు. ఈజ్ ఆల్సో అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్. అసోసియేట్ ప్రొఫెసర్ కావడమే కాకుండా అతను చాలా వర్క్ మైండెడ్,
పబ్లిక్ ఎకనామిక్స్ అంతా కూడా వాళ్ళు తీసుకున్నటువంటిది. అయితే నేను నా వీడియోలన్నీ కూడా ఏంటంటే మైక్రో మెజారిటీ ఉన్నాయి, మ్యాక్రో మొత్తం నా వీడియోలో ఉన్నాయి. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అంటే వృద్ధి అభివృద్ధి దాదాపుగా ఏంది 90% వీడియోలు నాయే ఉన్నాయి. పబ్లిక్ ఎకనామిక్స్ మాత్రం వెంకటేశ్వర సార్వి, తర్వాత భాస్కర్ సార్ ఇద్దరు వీడియోలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ మొత్తం టోటల్గా నా వీడియోలో ఉన్నాయి. తర్వాత పరిమాత్మక పద్ధతులు క్వాంటిటేటివ్ మెథడ్స్లో ఇవి స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి దాంట్లో అంజిరెడ్డి సార్ ఉన్నాయి, అట్లాగే భాస్కర్ సార్ ఇద్దరు వాళ్ళు డీల్ చేసేది అవి. నేను మైక్రో డెవలప్మెంట్ ఎకనామిక్స్, మనీ బ్యాంకింగ్ అండ్ మనీ బ్యాంకింగ్, తర్వాత ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, తెలంగాణ ఎకానమీ నేను చేసేది తెలంగాణ ఎకానమీ లేదు కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 7 సబ్జెక్టు నేను డీల్ చేసిన. ఇప్పుడు వాళ్ళు అందుబాటులో రావడం అంటే ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు సుల్తానా ఆమె ప్రిన్సిపల్గా చేస్తుంది, ఆమె అవైలబుల్ ఉండదు. భాస్కర్ సార్ వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి ఉన్నటువంటి టైంలో డైలీ నేనే ఓ గంటన్నర సేపు క్లాస్ తీసుకొని ఉన్నటువంటి వీడియోలను ఒక క్రమ పద్ధతిలో వాటిని అందజేస్తూ మీకు మెసేజ్ పెట్టుకుంటూ ఈ 10 ఏరియాల్లో 8 ఏరియాల్లో 8 ఎగ్జామ్స్, ఒక 2 గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేస్తున్నాను. మీరు కొంత స్పీడ్గా కనుక దీన్ని చేసుకుంటూ పోతే డెఫినెట్గా మీకు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏమైనా సందేహాలు ఉంటే మీరు అప్పటికప్పుడు దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్క టాపిక్ని మనం చూద్దాం ఈరోజు, ఎందుకంటే మనం అన్నింటినీ ఒకటేసారి చూడలేం కాబట్టి మనకు ముందు ఉన్నటువంటిది మొత్తం 8 ఏరియాస్ ఉన్నాయని చెప్పుకున్నాం. మొట్టమొదటి ఏరియాస్ ఏంటిది అనే దానికి మైక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి డిమాండ్ అనాలిసిస్. మామూలుగా డెఫినేషన్స్ ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి అప్పటికి. దాని మీద కూడా వీడియోలు ఉన్నాయి. డిమాండ్ కాబట్టి డిమాండ్కి వెళ్ళి మొదలు పెట్టుకుంటాం. తర్వాత అంతకుముందు ఉన్నటువంటి డెఫినేషన్స్ లేవు. తర్వాత దాని యొక్క అప్రోచ్ ఎట్లా ఉంది, అధ్యయన పద్ధతులు ఏంటిది అంటే డిడక్టివ్ మెథడు, ఇండక్టివ్ మెథడు అటువంటివి ఉంటాయి. మరి అట్లా అక్కడికి వెళ్ళి కూడా ప్రశ్నలు అడుగుతారు. ప్రయోజనాలు ఉంటాయి. ప్రయోజనాలు ఎట్లా అంటే ఇప్పుడు దాంట్లో మార్జినాలిటీ ఉంటుంది, ఆర్డినాలిటీ ఉంటుంది, తర్వాత టైప్స్ ఆఫ్ యూటిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటుంది. 4 రకాల డెఫినేషన్స్ ఉంటాయి. వెల్త్ డెఫినేషన్, వెల్ఫేర్ డెఫినేషన్, స్కేర్సిటీ డెఫినేషన్, గ్రోత్ డెఫినేషన్స్. వీటన్నిటి మీద కూడా మీకు అవగాహన ఉంది. డిమాండ్ అనాలిసిస్ అక్కడికి వెళ్ళి కాబట్టి నో డెఫినేషన్స్ అనుకోవద్దు. డెఫినేషన్స్ కూడా మనకు రావాలి. అంటే సిలబస్ ఇస్తేప్పుడు మనకు అట్లా ఇస్తారు ఎప్పుడైనా. ఇప్పుడు ఎంఏ ఎకనామిక్స్ కానీ, ఎంట్రన్స్ కానీ, సిలబస్ కానీ, మన ఇచ్చినటువంటి జేఎల్ తెలంగాణ కానీ దాదాపుగా ఇట్లే ఉంటుంది. కానీ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే అంటే మైక్రో ఎకనామిక్స్ అనగానే మైక్రో ఎకనామిక్స్ ఏరియాస్ అన్ని మీకు రావాలి. అన్నిట్లో మనకు ప్రావీణ్యం ఉండాలి. అసలు మైక్రో ఎకనామిక్స్ అనేటువంటి దాన్ని 4 ముక్కలో చెప్పాలంటే రామాయణాన్ని 3 ముక్కలో చెప్తే ఏం చెప్తాం? కట్టే కొట్టే తెచ్చే అంటాం. అంటే రాముడు వారధిని కట్టే, రావణ్ణి కొట్టే, సీతను తెచ్చి అంటే కొంత మనకు క్లారిటీ వస్తుంది. మరి వారధిని ఎట్లా కట్టిండు, రావణాసురుని ఎట్లా సంహరించిండు, అట్లాగే సీతను ఎట్లా తీసుకొచ్చిండు, తర్వాత ఏమైంది అనేది ఇంకా అనేకమైనటువంటి ఖండాలుగా ఉన్నాయి. ఇవన్నీ అంటే డీటెయిల్గా మనం చదువుతప్పుడు. అట్లాగే మైక్రో ఎకనామిక్స్ సైంటిఫిక్ మెథడ్ ఇది. అంటే అర్థశాస్త్రం అంటే ఏంటిది? మానవుని యొక్క ఆర్థిక కార్యకలాపాలని శాస్త్రీయంగా పరిశీలించేటువంటి విజ్ఞానం అది. అదే సిస్టమేటిక్ స్టడీ. మరి ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏమిటి అనుకుంటాం మనం? అంటే మ్యాన్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్స్. మనిషి కోరికల పుట్ట అంటాం కదా. బండల్ ఆఫ్ డిజైర్ అంటే డిజైర్ అంటే కోరిక. బండల్ ఆఫ్ డిజైర్స్ కోరికల మూట, లేకపోతే కోరికల పుట్ట అంటాం. మూట అనేదానికంటే కూడా మానవుడు కోరికల పుట్ట. కోరికలు లేకపోతే మనకు ఉత్పత్తి ఉండదు. అంటే మనకు వస్తువులు కోరుకోం కదా. కాబట్టి ఈ యొక్క కోరికలు అనేది అర్థశాస్త్రానికి ప్రాణ బిందువులు అంటాం మనం. అంటే స్టార్టింగ్ పాయింట్ ఇది. అంటే అక్కడికి వెళ్ళి మనం కోరికలకి వెళ్ళి మానవుడు
వస్తువులు కోరుకుంటున్నాడు, వాటిని ఉత్పత్తి చేయాలి, వాటికి ప్రయోజనం ఉంటుంది, ఉత్పత్తి చేసేందుకు ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు తీసుకుంటాయి, వాటిని ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలు 4 ఉత్పత్తి కారకాలు చెప్పుకుంటాం, వాటి తీసుకున్న ప్రతిఫలాలు ఏంటి ఉంటాయి అనేటువంటిది ఇవన్నీ కూడా చెప్పుకునేటప్పుడు మనం ఎకనామిక్స్ని ఒక సిస్టమేటిక్గా అంటే సిస్టమేటిక్ యాక్టివిటీస్ ఎన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఒకటి దీని యొక్క బాండ్స్, ఎఫర్ట్స్ అండ్ సాటిస్ఫాక్షన్. అంటే అర్థశాస్త్రం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏంది అన్నప్పుడు మానవుని కోరికలు ఉంటాయి, మానవుని కోరికలు తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తాడు, ఎఫర్ట్ చేస్తాడు, ఎఫర్ట్ చేసేటప్పుడు వస్తువులు ఉత్పత్తి అవుతాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని సాటిస్ఫాక్షన్ తెస్తాడు. అయిపోయింది, సర్కిల్ అయిపోయింది. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద ఎకనామిక్స్ ఇస్ ద వాంట్స్, ఎఫర్ట్స్ అండ్ సాటిస్ఫాక్షన్. అయితే మరి వాట్ ఆర్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ని ఎట్లా చెప్పుకుంటాం మనం అంటే వస్తువులని వాడుకుంటాం. మనం వాడుకుంటాం అంటే అర్థం ఏంటిది, వాటి సాటిస్ఫాక్షన్ కోసం వాటిని కోరుకుంటాం, వాటిని ఉపయోగిస్తాం, అంటే వాటి కన్జంప్షన్ చేస్తాము. అంటే కన్జంప్షన్ ఏంటంటే వస్తువులకు ఉండేటువంటి మానవుని కోరికలు తీర్చేటువంటి వాంట్ సాటిస్ఫైయింగ్ని తీసుకొని మనం తృప్తి చెందుతాం. ఏ వస్తువునైనా మనం వాడుతున్నామంటే దానికి ఒక యూటిలిటీ ఉంటుంది. యూటిలిటీ అంటే వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ అంటాం మనం. అట్లా మానవుడు కన్జంప్షన్ చేస్తాడు, ప్రయోజనం చేస్తాడు. ప్రయోజనం చేయాలంటే వస్తువులు కావాలి, అది ప్రొడక్షన్ కావాలి. ప్రొడక్షన్ అయినటువంటి వస్తువు డైరెక్ట్గా వినియోగదారులు పోదు, అది ఎక్స్చేంజ్ కావాలి. తర్వాత మరి ఎక్స్చేంజ్ తర్వాత ఏమిటి, ఉత్పత్తి కారకాల మధ్య ఈ వాటాల డిస్ట్రిబ్యూషన్ కూడా కావాలి. అంటే భూమికి బాటకం, మూలధనానికి వడ్డీ, శ్రామికుని వేతనం, వ్యవస్థాపనకు లాభం, ఈ 4 ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పార్టిసిపేట్ అయినాయి కదా, వాటికి వాటాల పంపిణీ డిస్ట్రిబ్యూషన్ అంటాం మనం దాన్ని. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం అంటాం. అంటే ఇప్పుడు మనకు అర్థమేమైందంటే కన్జంప్షన్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఈ 4 అంశాలనే మనం మైక్రో ఎకనామిక్స్తో ఈ మధ్యకాలంలో వెల్ఫేర్ ఎకనామిక్స్ అని వచ్చేసి ఇంకొకటి ఉంది. లాస్ట్లో వెల్ఫేర్ ఎకనామిక్స్, సంక్షేమ అర్థశాస్త్రం అనేది ఒక అడిషనల్గా దీనికి అటాచ్ అయ్యింది. మీకు లాస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ జనరల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ అండ్ న్యూ వెల్ఫేర్ ఎకనామిక్స్ ఉంది, సంక్షేమ అర్థశాస్త్రం. అది కూడా దీనికి యాడ్ అయినటువంటి. అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఒకటి కన్జంప్షన్ నథింగ్ బట్ అంటే ఇక్కడ వస్తువులు వాడుతుంటే డిమాండ్ చేయడమే. డిమాండ్ అనాలిసిస్లో ఏముంటాయి, అన్నీ కూడా టోటల్గా ఈ క్షీణోపాతపై సిద్ధాంతం, ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినలిటీ, అట్లాగే ఈక్వి మార్జినలిటీ, డిమాండ్ సిద్ధాంతాలు, దాంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి డిమాండ్ మినహాయింపులు, డిమాండ్ ఎలాసిటీ. ఒట్టి డిమాండ్ అనాలిసిస్ అనగానే డిమాండ్ సూత్రమే కాదు కదా, అంటే ఒక్క పదములోని అంటే 2 పదాలలో డిమాండ్ అనాలిసిస్ అంటే ఇస్ నథింగ్ బట్ మొత్తం టోటల్ కన్జంప్షన్ అంతా కూడా దాంట్లో ఉంటుంది. అది హిక్స్ అండ్ మార్షల్ రివీల్డ్ ప్రిఫరెన్స్ థియరీ అప్రోచెస్ అని మనకు, అంటే ప్రకటిత అభివృద్ధి సిద్ధాంతం అని మార్షల్ చెప్పినటువంటి ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఉన్నాయి కదా. మనకు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినలిటీ, తర్వాత ఈక్వి మార్జినలిటీ, ఇవన్నీ కన్జ్యూమర్ సర్ప్లస్, తర్వాత హిక్స్ చెప్పినటువంటి ఈ మనకు ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్, శామ్యూల్స్ చెప్పినటువంటి రివీల్డ్ ప్రిఫరెన్స్ అప్రోచెస్, అంటే దాదాపుగా యూటిలిటీ అనాలిసిస్ అంతా కూడా అక్కడనే మీకు కనపడుతుంది. చూడండి, డిమాండ్ అనాలిసిస్, మార్షల్, హిక్స్ అండ్ రివీల్డ్ ప్రిఫరెన్స్ అప్రోచెస్ అనేది మొత్తము కన్జంప్షన్ సంబంధించినటువంటిది. అది కేవలం ఒక టైప్ కన్జంప్షన్లో ఉన్నటువంటి ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఎంత పెద్ద సిలబస్ అనేది మీకు అర్థమైతే చాలు. తర్వాత యాక్సిమెటిక్ అప్రోచ్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్. యాక్సిమెటిక్ అంటే మ్యాథమెటికల్గా ఉండేటువంటి దాన్ని యాక్సిమెటిక్ అంటాం. అంటే ప్రొడక్షన్ ఫంక్షన్ కానీ ఇవన్నీ కూడా కాప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఇవన్నీ మ్యాథమెటికల్గా యూజ్ చేసి చెప్పేటువంటివి. కాస్ట్ అండ్ ప్రైసింగ్, అవుట్పుట్, ఇవన్నీ కూడా వ్యయాలు, రాబడులు,
వీటన్ని కూడా ఈక్వేషన్ ద్వారా చేసేటువంటి కొంత మ్యాథమెటికల్గా చూసుకుంటూ దాంట్లో ఏముంటాయి, ప్రొడక్షన్లో ఇంక్రీజింగ్ రిటర్న్స్, డిక్రీజింగ్ రిటర్న్స్, తర్వాత ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, ఐసోకాంట్ కర్వ్స్, ఎట్లాగైతే ఇండిఫరెన్స్ కర్వ్ ఉంటాయో ఐసోకాంట్ కర్వ్స్ ఉంటాయి, ఐసోకాస్ట్ కర్వ్స్ ఉంటాయి. దాంట్లో మొత్తం టోటల్ కూడా ప్రొడక్షన్ సంబంధించినటువంటిది. అంటే మొట్టమొదటిలో కన్జంప్షన్ సంబంధించినటువంటి డిమాండ్ అనాలిసిస్, మార్షల్, హిక్స్ అండ్ రివీల్ ప్రిన్స్ థియరీ అప్రోచెస్ అవన్నీ కూడా కన్జంప్షన్ థియరీ సంబంధించినటువంటి విషయాలు దాంట్లో మనం అనేకం చూస్తాం. తర్వాత థియరీ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్, ప్రైసింగ్ అనేటువంటిదంతా కూడా మనకు ప్రొడక్షన్ చూస్తాం. అయితే మార్కెట్ స్ట్రక్చర్ కూడా ఉంచుడు ఇక్కడ, అవుట్పుట్ అండర్ డిఫరెంట్ మార్కెట్ స్ట్రక్చర్. దాంట్లో మార్కెట్లో అంటే డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఎక్స్చేంజ్ అనేటువంటి పదంతో వాడతాం మనం. కన్జంప్షన్, తర్వాత ప్రొడక్షన్, తర్వాత అది మార్కెట్లో వినిమయం కావాలి, దాన్ని ఎక్స్చేంజ్ అంటాం. పర్ఫెక్ట్ కాంపిటీషన్, మార్కెట్ 2 రకాలు ఉంది, మార్కెట్ వర్గీకరణ చెప్తాము. మార్కెట్ వర్గీకరణలో టైంని బట్టి వర్గీకరణ ఉంటుంది, తర్వాత దాని యొక్క ఏరియాని బట్టి వర్గీకరణ ఉంటుంది, దాని పోటీని బట్టి కూడా వర్గీకరణ ఉంటుంది. అంటే ఎకనామిక్స్లో మార్కెట్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశం కాదని, డిమాండ్ సప్లై కలిసి మార్కెట్ నిర్ణయిస్తాయని చెప్పుకుంటాం మనం. డిమాండ్ సప్లైలు ఒక ప్రాంతానికే పరిమితం అయితే అది లోకల్ మార్కెట్, ఒక దేశానికి పరిమితం అయితే అది నేషనల్ మార్కెట్, జాతీయ మార్కెట్. ప్రపంచవ్యాప్తంగా ఒక వస్తువుకు డిమాండ్ సప్లై కనుకుంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్ లేదా అంతర్జాతీయ వ్యాపారం అంటాం. అది టైంని బట్టి మార్షల్ టైం ఎలిమెంట్ చెప్పాడు. అది మార్కెట్ కాలమా, స్వల్పకాలమా, దీర్ఘకాలమా, అతి దీర్ఘకాలం అనేటువంటి 4 మార్కెట్లు చెప్పినప్పుడు కూడా అతి దీర్ఘకాలం అనేది మనం దీర్ఘకాలంలో బాగా చెప్పుకుంటాము. ఒక వస్తువు యొక్క సప్లై డిమాండ్లు ఎట్లా మారుతాయి, ధరలు ఎట్లా మారుతాయి అని చెప్పేది మనకు టైం ఎలిమెంట్ చెప్తాడు. అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ పెరిగింది అనుకోండి, సప్లై అసలు పెరగలేదు అనుకోండి. ఒక వస్తువు డిమాండ్ విపరీతంగా పెరిగింది కానీ సప్లైని వెంటనే పెంచడానికి అవకాశం లేకపోవచ్చు. డిమాండ్లో మార్పు వచ్చినంత వేగంగా సప్లైలో మార్పులు రావు. ఇప్పుడు ఈరోజు ఒక వస్తువుకు 100 వస్తువులు మార్కెట్ డిమాండ్ అయితే రేపు తెల్లవారేసరికి ఏదో కారణంతో 200 పెరిగింది అనుకోండి, సప్లైలు వెంటనే పెంచడానికి ఉత్పత్తి కారకాలు రెడీగా ఉండవు, ఆ ముడి పదార్థాలు రెడీగా ఉండవు, మెషిన్స్ రెడీగా ఉండవు, దానికి కొంత టైం పడుతుంది. అయితే డిమాండ్ అమాంతం పెరిగేసరికి సప్లైలో మార్పు రాలేదు కాబట్టి ధర కూడా అమాంతం ఒకటేసారి పెరిగిపోద్ది. అంటే మార్కెట్ కాలంలో డిమాండ్లో మార్పులు వచ్చినా కానీ సప్లైలో మార్పులు రాకపోతే దాన్ని మార్కెట్ కాలం అంటాం. డిమాండ్లో మార్పు వచ్చినప్పుడు సప్లైలకు మేరకు మార్పు వస్తే, అంటే కొంత శ్రామికులు అదనంగా తీసుకొని కొంత చర వ్యయాల్ని మార్చడం ద్వారా కనుక చేసినట్లయితే దాన్ని స్వల్పకాలిక మార్కెట్ అంటాం. అంటే ధర కొంత మరీ ఎక్కువ పెరగకున్నా కానీ ఓ మాదిరిగా పెరుగుతుంది అని చెప్పడం ఈ షార్ట్ టర్మ్ సంబంధించినటువంటి. దీర్ఘకాలం అంటే ఎంతైతే డిమాండ్లో మార్పు వస్తుందో దాని రెస్పాన్స్గా సప్లైలో కూడా మార్పు వస్తుంది కాబట్టి ధరలో మళ్ళీ విపరీతంగా పెరుగుదల ఉండదు. ఆ ధర కూడా ఎట్లా అంటే వాటి రిటర్న్స్ ఎట్లా ఉంటాయనే దాన్ని బట్టి అది డిసైడ్ అయింది. అది మనకు టాపిక్ వచ్చి ఉంటారు చూద్దాం. ఎట్లా మార్కెట్ కాలం ధర ఉంటుంది, స్వల్పకాలంలో ధర ఎట్లా నిర్ణయం అవుతుంది, దీర్ఘకాలంలో ధర ఎట్లా నిర్ణయం అవుతుంది అనేది మనం తర్వాత చూసుకోవచ్చు. తర్వాత మార్కెట్ మా పోటీని బట్టి, కాంపిటీషన్ బట్టి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ప్యూర్ కాంపిటీషన్, పర్ఫెక్ట్ కాంపిటీషన్ కొద్ది తేడాలు ఉన్నాయి. దాన్ని కూడా మీరు తెలిసి ఉండాలి. సన్నని గీత ఉంది వాటి రెండింటి మధ్య. దెర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్యూర్ కాంపిటీషన్ అండ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. ప్యూర్ కాంపిటీషన్ కంటే కూడా పర్ఫెక్ట్ కాంపిటీషన్ కొన్ని లక్షణాలు ఎక్కువ ఉంటాయి. మరి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది? మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, అలిగోపలి, డియోపలి, ఇదంతా కూడా ఏంటంటే అండర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్. దీన్ని కొలిసు అండ్ నాన్ కొలిసు అలిగోపలి అంటే దాంట్లో అలిగోపలి అనేది కూడా ఒక భాగమే, డియోపలి కూడా ఒక భాగమే, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఇంపర్ఫెక్ట్ లో భాగమే, మోనోపలి కూడా భాగమే. అంటే మనకు మోనోపలి కనపడతలేదు కదా, అంటే అండర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఇవన్నీ కూడా ఉన్నట్టే. మనకు సిలబస్లో నీకు 4
1 2 3 4 వాక్యాల్లో మొత్తం చూపించినప్పుడు మైక్రో ఎకనామిక్స్లో మీరు పీజీలు ఎంత చదివినరో డిగ్రీలు ఎంత చదివినరో మీరు ఎంత సబ్జెక్ట్ అంటే కన్జంప్షన్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ప్రొడక్షన్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఎక్స్చేంజ్ అంటే మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ స్ట్రక్చరు, అట్లాగే ఇంకొకటి ఏముంది ఫ్యాక్టర్ ప్రైసింగ్ అనాలిసిస్ అంటే భూమికి బాటకం ఎట్లా నిర్ణయం అవుతుంది, శ్రామికుని వేతనం బాటక సిద్ధాంతాలు ఉన్నాయి, రికార్డు బాటక సిద్ధాంతం ఉంది, కాంట్రాక్టు బాటకం ఉంది, కొరత బాటకం ఉంది, బదిలీ సంపాదన బాటకం ఉంది. ఇవన్నిటి కూడా చదవాల్సిందే. వాటి ధరలు ఎట్లా నిర్ణయం అవుతాయి, వేతనం అంటే ఏంటిది, వేతనాలు నిర్ణయించేటువంటి అంశాలు ఏంటివి, వేతనం రకాలు ఏంటివి అంటే వేతనానికి సంబంధించి చదవాల్సిందే. అట్లాగే వడ్డీ సిద్ధాంతం చదవాల్సిందే. లాభాల సిద్ధాంతాలు ఉన్నాయి, షుంపిటర్ కానీ నైట్ కానీ వీళ్ళ సిద్ధాంతాలన్నీ మనకు రావాల్సిందే. అంటే మనకి ఏం కనపడుతుందంటే ఫ్యాక్టర్ ప్రైస్ అనాలిసిస్ అని ఉంది, అది ఒకటే పదం. ఫ్యాక్టర్ ప్రైసింగ్ అంటే డిస్ట్రిబ్యూషన్ అయ్యి నథింగ్ బట్ పంపిణీ సిద్ధాంతమే. ఇక ఎలిమెంట్స్ ఆఫ్ జనరల్ ఈక్విలిబ్రియం అంటే పార్షల్ ఈక్విలిబ్రియం, పాక్షిక సమతౌల్యం, తర్వాత సమగ్ర సమతౌల్యం అనే 2 అనాలిసిస్ ఉన్నాయి. తర్వాత న్యూ వెల్ఫేర్ ఎకనామిక్స్ అని చెప్పేసి ప్యారిటో సంబంధించినటువంటి సిద్ధాంతాలు కూడా దీన్ని మనం ఈ మైక్రో ఎకనామిక్స్లో అధ్యయనం చేస్తాం. చూడడానికి 4 వాక్యాలు ఉన్నా కానీ మీకు 400 పేజీలకు సంబంధించిన మ్యాటర్ మీకు రావాలి. అంటే ఎప్పటికూ మనం ఒక నల్గొండ ఎకనామిక్స్ ఫోరం చెప్పేటువంటి దాంతోనే కాకుండా మీకున్నటువంటి పరిజ్ఞానం కూడా దీనికి తోడు కావాలి. అంటే ప్రీవియస్ నాలెడ్జ్ మీకు చాలా మీకు తెలవకుండా మీకు ఎంతో నాలెడ్జ్ ఉంటుంది దాంట్లో. అయితే మనకు వెంటనే చూసేటప్పుడు ఏం కనపడదు, కానీ వాస్తవానికి అందరికీ పర్ఫెక్ట్ నాలెడ్జ్ దీంట్లో ఉంటుంది. మీరు దీంట్లో కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి డోంట్ వరీ అబౌట్ సబ్జెక్ట్. తర్వాత మైక్రో ఎకనామిక్స్ అనగానే 4 వాక్యాలు ఉందనుకోకండి, అది అక్కడ డెఫినేషన్స్ లేవు కదా, డెఫినేషన్స్ కూడా అడుగుతారు. సంపద నిర్వచనం మీద విమర్శలు అడగవచ్చు. అట్లాగే వెల్ఫేర్ ఎకనామిక్స్ ఉంది, డెఫినేషన్స్ బ్రహ్మాండంగా రావాలి మనకు. తర్వాత ఏ ఒక్క పాయింట్ని కూడా, అంశాన్ని కూడా, వాక్యాన్ని కూడా మనం వదిలిపెట్టకుండా ఉంటేనే వాళ్ళు ఎట్లా అడిగినా కానీ మనకు ఆ ప్రశ్నకు సమాధానం రాయడానికి వీలుంటుంది. లేకపోతే మన సబ్జెక్టు మీద పరిపక్వత లేకపోతే వాళ్ళు అడిగినటువంటి అన్ని ప్రశ్నలు మనం సమాధానం రాసేటువంటి పరిస్థితిలో ఉండవు. ఇది సంక్షిప్తంగా ఉన్నటువంటి 8 ఏరియాస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటివి అంటే మెయిన్ టాపిక్స్ ఏంటిది, ఆ మెయిన్ టాపిక్ సంబంధించినటువంటి డీటెయిల్గా మీకు అన్నీ కూడా ఈ పీపీటీలో పెట్టాను. మీకు ఆ పీపీటీ కూడా మీకు సప్లై చేస్తాను. తర్వాత ఒక్క మైక్రో ఎకనామిక్స్లో ఉండేటువంటి అంశాలు ఉన్న 4 వాక్యాల్లో ఎంత లోతుగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మీకు అర్థం కావాలి. అది ఇట్లా చూడగానే చాలా తక్కువ సిలబస్ ఉందని అనుకోకండి. మైక్రో ఎంతైతే ఉందో అన్ని అంశాలు మనకు తెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మెజార్టీ ఎవరు కూడా సబ్జెక్టు దూరంగా ఉన్నారు నేను అనుకోను. జీలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదవాలి, వ్రాయాలనేటువంటి వాళ్ళు ఒక ఆలోచనతో ఉంటారు. డెఫినెట్గా మనం ఒక 10 డేస్ వితిన్ 10 డేస్లోనే ఈ మైక్రో ఎకనామిక్స్ మీద ఒక ఎగ్జామ్ పెట్టేటువంటి ప్రయత్నం 100 మార్కులు 100 నిమిషాలు ఉంటుంది. దాని టైంకి కూడా సెట్ అటు చేసి పెడతాము. ఒక్క ఎగ్జామ్ రాస్తే మీకు ఒక ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇది నల్గొండ ఎకనామిక్స్ ఫోరం మీ ఏపీ జేఎల్ ఎకనామిక్స్ సంబంధించిన దాంట్లో మాకున్నటువంటి ప్రణాళిక.